నిన్న ప్రధా ఏంది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంకా ఇప్పుడు ఈ బీసీల లొల్లి ఏంది, ఇది ఎన్నికల లొల్లి. ఈ ఎన్నికలలో ప్రధాన అంశం ఏంది, ఇప్పుడు దానికి కోర్టుకు పోతున్న అంశాలు ఏంది, బీసీలకు రిజర్వేషన్లు తక్కువైనాయి. బీసీలకు అక్కడ అసలు సర్పంచ్ పదవులు ఇవ్వలేదని వీళ్ళ లొల్లి చేస్తుంటే పార్టీల లొల్లి ఇంకోటి ఏంది అంటే బీసీ వాదం. ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ బీసీ వాదం మీదనే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాయి. బీసీలను మోసం చేయడం కాదు, దారుణంగా నమ్మించి మోసం చేశారు, ఇది నమ్మక ద్రోహము అని బీఆర్ఎస్, బీజేపీ చెప్తున్నది. లేదు నిన్న ఎవరు పొన్నం ప్రభాకర్ చాలా గట్టిగా మాట్లాడి మేము చేయాల్సినదంతా చేసినాం, మేము ఇంక ఏం చేయాలని అది చేసినాం, మా ప్రయత్నంలో ఎక్కడైనా లోపం ఉంటే మీరు చెప్పండి. మా ప్రయత్నంలో లోపం లేదు. మేము ఏదో కాంగ్రెస్ కూడా ఢిల్లీలో వస్తుంది అనుకున్నాం, ఇక్కడ కూడా ఢిల్లీలో వస్తుంది అనుకున్నాం. మరి కాంగ్రెస్ను ఢిల్లీలో గెలిపించకపోతే మా తప్పే ఉన్నది. కాబట్టి మా తప్పేం లేదు. కాంగ్రెస్ను గెలిపించనందుకు ఇది జనం తప్పు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ని గెలిపించాల్సింది ఎవరు? తెలంగాణ వాళ్ళు. ఎందుకు? తెలంగాణకు 42% రిజర్వేషన్లు రావాలి అని అంటే తెలంగాణ వాళ్ళు కూడా కాంగ్రెస్ని ఢిల్లీలో గెలిపించాలి. సో అది ఎక్కడ ఏంది పొన్నం ప్రభాకర్ది ఉంటుంది, మనం చూద్దాం. సో నిన్న పొన్నం ప్రభాకర్ మాట్లాడిన తీరది. ఎందుకు మీరు 42% ఇచ్చి వంచారనుకుంటున్నారు భయ్? మేము కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, అక్కడ అధికారంలోకి వస్తుంది, గంట సేపట్లో 42% ఇద్దామనుకున్నాము, కానీ మేము ఇక్కడనే వచ్చినాం, అక్కడ రాలేదు, కాబట్టి మేము చేయలేదు అంటారు. అంటే ఇప్పుడు జనాలు ఏం చేయాలి? బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలి అంటే తెలంగాణ బీసీలు అంతా ఏకమై కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గద్దె మీద కూర్చోబెట్టాలి. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్పే మాటలు ఇవి. సో మరి అక్కడ గద్దె మీద కూర్చోలేదు కాబట్టి 42% మేము ఇవ్వలేము, ఇది మా తప్పు కాదు మీ తప్పు అని పొన్నం ప్రభాకరు డైరెక్ట్గా జనం మీద కూడా కాదు బీసీల మీద నెట్టేస్తున్నాడు ఈ నేపాన్ని. ఇది మీ తప్పు, కేంద్రంలో మేము అధికారంలోకి రాకపోవడం మా తప్పు కాదు, ఇక్కడ వచ్చినాం, ఇక్కడ కూడా గెలవకపోతే అసలు మీరు అడిగే అవకాశమే ఉండకపోయేది. సో మరి ఇక్కడ ఎందుకు గెలిపించారు, అక్కడ గెలిపించకుండా అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ రైతులు చెప్పుతోటి కొట్టుకుంటున్నారు, బీసీలు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు? అక్కడ గెలిపించకుంటే ఇక్కడ గెలిపించినందుకు. సో గెలిపిస్తే ఈ 2 చోట్ల గెలిపేయాలి, లేకపోతే ఏడ గెలిపించొద్దు అనేది ఇప్పుడు జాతీయ పార్టీల యొక్క విధానం. సో మరి బీసీలు వాళ్ళని కోరతారా, వీళ్ళని కొట్టుకుంటారా, ఇక మీ చేతుల్లో ఉంది. కానీ నిన్న పొన్నం ప్రభాకర్ చెప్పింది అది. ఇంకా ఇప్పుడు దీన్ని మరి ఆయన అయితే కుండబోదలు కొట్టాడు, ఇది అయిపోయింది. ఇక ఆయన నాకేల్ కథం, నేను చెప్పాల్సింది చెప్పినా, ఇక మీ కర్మరా భయ. కానీ ఈయన ఇంకా వదిలిపెట్టట్లేదు. ఎవరు? బట్టి విక్రమార్క. మనం ఏం చేద్దామంటే ఢిల్లీలో కొట్లాడదాం భయ్, ఎన్నికలు ఉన్నంత కాలము ఈ డిసెంబర్ 1 నుంచి వెళ్ళి ఏం జరుగుతున్నది, ఇవి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. సో పార్లమెంటు సమావేశాల్లో ఇక మనం రోజు లొల్లి చేద్దాము అప్పుడే. ఎందుకంటే 11, 14, 17 కదా, డిసెంబర్ 11, 14, 17లో జరుగుతాయి. కాబట్టి ఆ పార్లమెంటు సమావేశాల్లో మనం కొట్లాడుతుంటే మన వాణి వినబడుతుంది, మనం కొట్లాడుతున్నాం అనే జనాలకు సందేశం వెళ్తే జనాలు మనకు ఓట్లు వేయచ్చు కాబట్టి అని మంచి ఒక స్కెచ్ చేసుకొని నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్ని పార్టీల నాయకుల్ని తన దగ్గర మీటింగ్ పిలిచారు. అయితే కొంతమంది పోలేదు, అందులో ఎంఐఎం వాళ్ళు పోలేదు, మిగిలిన బీజేపీ ముఖ్య నాయకులు కూడా పోలేదు. ఈ ముఖ్యమంత్రి పెడితేనే మేము పోవడం కష్టం అంటే ఉప ముఖ్యమంత్రి పెడితే మేము పోతాము అని అనుకున్నారో లేదో, లేకపోతే వాళ్ళకు ప్రత్యేక పనులు ఉన్నాయో లేదో, లేదా బీసీల వాదం మీద వీళ్ళు చెప్పేది ఏంది మేము వినేది ఏందని అనుకున్నారో లేదో. సో మొత్తానికి నిధులని రాబట్టడం కోసం, బీసీ వాదన వినిపించడం కోసము అనే ఎజెండాతో పెట్టిన నిన్న బట్టి విక్రమార్క ఈ సమావేశానికి చాలామంది రాలేదు. అయితే వచ్చిన వాళ్ళతోటి మాట్లాడి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మనం మళ్ళా ఢిల్లీకి వెళ్దాం, ఇంతవరకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్దామని అనుకున్నారు తప్ప వెళ్ళింది లేదు, పోయింది లేదు, అడిగింది లేదు. అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్నారు, అఖిలపక్షాన్ని తీసుకెళ్ళలేదు, ఏకపక్షాన్ని తీసుకెళ్ళలేదు. రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు ప్రధాని కలిసి వినతి పత్రం ఇవ్వాలి. ఉన్నదే 2 పార్టీల ఎంపీలు, ఒకరు 8 మంది ఇటు 8 మంది అటు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు ఏంది బీజేపీ వాళ్ళే. మీరు పోయి అడిగితే ఆ తర్వాత వాళ్ళు ఈ 16 మందితోటి కేంద్రానికి వచ్చింది లేదు, పోయింది లేదు, వీళ్ళని పట్టించుకోవాలన్నది లేదు, పట్టించుకోకుండా వదిలేయాలనేది లేదు. మీరు ఇస్తామంటారు, వాళ్ళు చూస్తామంటారు, అది అంతటితోటి ముగుస్తుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రానికి లేఖలు రాసాము, తాంబూలాలు పంచాము, తన్నుకు చద్దాము
అన్నట్టు లేఖలు రాశాము, వదిలేసాను, ఇంకా మాకు సంబంధం లేదు అని అన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశాలను ప్రస్తావించండి. నిర్ణీత ఫార్మాట్లో సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీలో ప్రత్యేక విభాగం. సో రాష్ట్ర ఎంపీల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పాల్గొన్న బీజేపీ ఎంపీలు, బీఆర్ఎస్ మజ్లిస్ ఎంపీలు. మజ్లిస్ వాళ్ళు వీళ్ళకు మంచి జాన్ జబ్బా. ఇప్పుడు ఇద్దరు మిత్రపక్షము, ఇద్దరు ఒకరికొకరు అండదండలు ఉన్నవి. కానీ ఎంపీలు, మజ్లిస్ ఎంపీలు మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఉన్నదే ఒక ఎంపీ, కోర్స్ ఆయన ఈ సమావేశానికి హాజరు కాలేదు. బీఆర్ఎస్ వాళ్ళు ఎలాగో హాజరు కారు. ప్రధాని మోదీ సమయం ఇస్తే బీసీ బిల్లుపై చర్చించేందుకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సో ఇప్పుడు బీజేపీ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చే కార్యక్రమం. ప్రధాని మోడీ సమయం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి? కాంగ్రెస్ వాళ్ళకు. అప్పుడు సీఎం వెళ్తాడు. సీఎంకు మొన్న వర్చువల్ మీటింగ్లో సమయం ఇచ్చాడు. మొన్న ఏంది భారతదేశ భాగస్వామ్యాన్ని పెంచడం కోసము నేను కూడా మోడీ సైన్యంలో ఏకమవుతాను అని ఏంది మోడీతో పాటు మాట కలిపాడు. ఇట్లాంటి వాటికి సమయం ఇస్తున్నాడు బ్రహ్మాండంగా. కానీ రేపు బీసీ బిల్లుకు ప్రధాని సమయం ఇస్తేనే మేము వెళ్తాం. మీరు అడిగి లొల్లి చేసి చిత్తశుద్ధితోటి ప్రయత్నం చేస్తే ఊహిస్తారు. అడిగామా వాళ్ళు ఊకున్నామా అని అంటే మీరు అడిగినట్టే ఉంటుంది, వాళ్ళు ఊకున్నట్టే ఉంటుంది, అంతే కదా. సో బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని వచ్చే పార్లమెంటు సమావేశంలో ప్రత్యేకంగా చర్చకు తీసుకురావాలని ఎంపీలను కోరారు. మరి ఇప్పటి వరకు ఎందుకు తీసుకురాలేదు? ఇప్పటిదానికి పార్లమెంటు సమావేశాలు జరగలేదా? వచ్చి 2 ఏళ్ళు అయింది. ప్రతిసారి శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు జరుగుతాయి కదా. మరి ఇన్ని రోజులు లేని తెలివి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ కరెక్టు సర్పంచ్ ఎన్నికల సమయంలో వచ్చింది. ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీసీ వాదమే ప్రధానమై కూర్చుంది. బీసీ వాదమే కాదు, మీరు చేసిన ఈ మోసము ప్రధానంగా జనాలకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆ మోసాన్ని మభ్యపెట్టడానికి ఇప్పుడు మళ్ళీ ఒకటి మొదలుపెట్టారు. అన్ని పార్టీల ఎంపీలు ప్రధానమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలి. పార్లమెంటు అధ్యక్షతన గురువారం రాష్ట్ర ఎంపీలతో సమావేశము. సో ఈ సమావేశంలో వీళ్ళు పాల్గొన్నారు. మజ్లిస్ ఎంపీ రాలేదు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సమావేశానికి రాలేదు. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్లోకి రావాల్సిన నిధులను, పథకాలతో పాటు 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలపైన కేంద్రానికి వినతి పత్రాలు ఇవ్వాలి. కేంద్రం నుంచి నిధులను తెచ్చుకోవాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలనే అంశం మీద వీళ్ళు నిన్న మాట్లాడుకోవడం జరిగింది. సో ఇది ఓవరాల్గా నిన్న ఏది బీసీ బిల్లు పైన ప్రధానితో చర్చించడానికి మేము సిద్ధము అని చెప్పారు. మీరు సిద్ధమే, వాళ్ళు సిద్ధం ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్.